ఏముందండి అంటే ఆల్రెడీ ఇది ఓటీటీలో వచ్చింది సినిమా, ఇప్పుడు థియేటర్లో వస్తుంది. మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో. సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుందని ఒక ఫీలింగ్ ఉంది. సో Feb 14th నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా. జనాలందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నా. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అంతే, దాని గురించి ఎక్సైటెడ్గా ఉంది నా. పర్ఫెక్ట్. మేము కూడా స్క్రీన్ మీద చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నాం. సిద్ధు గారు స్పీచ్ ఏం లేదండి, ఆల్రెడీ సినిమా వచ్చేసింది, ఎప్పుడు అందరూ చూసారు. స్పీచ్ ఏముంటుంది? స్పీచ్లెస్ అనమాట ఆయన ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి. రాణా గారు అంటే ఏం లేదండి, నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది. ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయనన్నారు ఇంకో సినిమా. సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఐ థింక్ Feb 14th ఇస్ ద రైట్ డేట్. కరెక్ట్ కాదన్నా? ఇంకో మైక్ ఇవ్వండి. ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది, ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. సరే ఫైనలీ అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్నావు బ్రో నువ్వు. అంటే బేసిక్లీ దే ఆర్ ఆల్ యూస్ టు ఎంటర్టైన్మెంట్ గురు. ఓకే, మెటీరియల్ ఇది అయితే ఓకే. ఓకే అండి, మనం ఇక Q&Aలోకి వెళ్ళిపోదాం. తగ్గట్టు మీరు ఏమైనా అడగగలిగితే. అడగడానికి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు, ప్లీజ్. సార్ యాక్చువల్గా ఇది రిలీజ్ ఎందుకని అడుగుదాం అనుకుంటే మీరే చెప్పారు, ఈ ఆబ్లిగేషన్ తోటి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆబ్లిగేషన్ కాదు, అది లవ్ అండి. మీకు ఆబ్లిగేషన్ నాకు అర్థమైందా? అది యాక్చువల్లీ లవ్. మీరే చెప్పారు ఆబ్లిగేషన్ అని. లేదండి, లవ్ అండి. అది లవ్తో. నాకు ఒకటే అసలు ఈ టైటిల్ ఐడియా ఎవరిదని? ఈ టైటిల్ ఐడియా అండి, ఒక టైటిల్ పెడితే పెట్టనివ్వలేదండి మమ్మల్ని. సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ చెప్పండి. అది ఇదే ఈయనే పెట్టారండి. ఇట్స్ కాంప్లికేటెడ్ అండి యాక్చువల్లీ. అవును, అదే ఆ టైటిల్ గురించి చెప్పకూడదండి. అది చెప్పకూడదండి. అది చెప్తే కొడతారా టైటిల్ గురించి? కొడతారు. అది కాంప్లికేటెడ్. అది కాంప్లికేటెడ్. మీరన్నా కూడా మీ మీదకి వస్తారు. సో అది మీకు కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకే దాని గురించి మాట్లాడుకోవద్దు మనం. అంటే దీన్ని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఇంతకుముందు ఓటీటీకి వెళ్ళిపోయినా ఇప్పుడు మా టక్ జగదీశన్ ఎంఆర్ఓ జగదీశన్ రిలీజ్ చేయడం అలాంటి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది, లేకపోతే మామూలుగా ఉండేది. సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్లు అయిపోతూ ఉంటాయి. బట్ నో అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్, ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్. అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఒక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది ఓవర్ ద ఇయర్స్ ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ఎమోషన్. సో ఐ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యాస్ వీళ్ళు తీసుకునే టాపిక్కే ఇట్స్ అ థింగ్ దట్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ ఆన్ యూ. ఫస్ట్ టైం మిస్అండర్స్టూడ్ అయినా సెకండ్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనే నమ్మకంతో వేర్ హియర్. ఆల్రెడీ ఓటీటీలో చూసేసిన జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. యూట్యూబ్లో ఉన్నవి రిలీజ్ అని ఈ మధ్యన కొత్తగా చేస్తున్నారు కదా పెద్ద. అంటే అది ఒకళ్ళే కూర్చొని చూడొచ్చు అండి, అందరూ కూర్చొని కలిసి నవ్వుకుని. ఇది ఓటీటీ రిలీజ్ అనమాట. ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి. యాక్చువల్లీ ఇది రిలీజ్, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఇదే మొదటిసారి రిలీజ్. దీనికి ఏమైనా యాడ్ చేశారా? ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి, ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా కొడుతుందని చేయాల. టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసాను. టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది భయ్య? సెన్సార్ ఒప్పుకోలేదండి. సెన్సార్ ఒప్పుకోలేదు, చాలా మంది గొడవ. ఎందుకు మార్చాల్సి? అది నాకు తెలియదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరే చెప్పారు. ఎవరో ఏదో అన్నారు, ఆయన ఫేస్ జూమ్ చేయండి. నాకు సంబంధం లేదు, ఆ టైటిల్ మీరే చెప్పారు. ఓటీటీ రిలీజ్ లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అందరూ బాగా చూసారు, ఇష్టపడింది. అది ఏందండి, కృష్ణానస్ లీలా సినిమా పేరు, ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇష్ట కాంప్లికేటెడ్ అని టైటిల్ వాన్స్ రిలీజ్ చేస్తున్నాం. పెద్ద మ్యాటర్ అది. అంతే. నేను అందరూ దాన్ని ఏదో ఒక సెన్సార్ వాళ్ళు చెప్పారని మీకు ఆ టైటిల్ వద్దు అని. మెటీరియల్ ఎంతసేపు లాగుదామో అంతసేపు చూస్తున్నా నేను కూడా. నువ్వు ఒకటివి. సారీ, అంటే సెన్సార్ వాళ్ళే ఆ టైటిల్ పెట్టొద్దు అన్నారా? టైటిల్ గురించి రవికాంత్కి తెలుసు ఎందుకు మారిందో, నాకు జెన్యున్గా తెలియదు. అంటే ఆల్రెడీ ఓటీటీలో ఫేమస్ అయిన టైటిల్ అది. అట్లాంటి టైటిల్ మీరు మార్చినప్పుడు దానికి పర్టికులర్గా ఒక రీజన్ లేదు. ఇది అప్పుడే లాక్డౌన్ అప్పుడే బేసిక్లీ టైటిల్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది గొడవ చేశారు. అది మా ఉద్దేశం కాదు, అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరిచింది కాదు. సో అది గొడవలు జరిగినప్పుడు మేమేంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు, ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను. సరే ఇంకెలాగో జనాలు చూస్తారు సినిమా, ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు, ఈ శాటిలైట్ అవి అవ్వాలంటే.
సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ షూట్ కూడా అవుతుంది మాకు. సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ చేయించాం అంతే. అయితే స్టోరీ పరంగా మీ లైఫ్లో ఏమైనా 3-4 లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటని? అందరికి అవుతాయండి కదండి పెరిగినప్పుడు. ఇంకా అదేమి ఒక స్టోరీ తీసింది కాదు. అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ, మా డైరెక్షన్ టీంతో డిస్కస్ చేసినప్పుడు కానీ, రానా చేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ, సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది. సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం. ఆ 3 స్టోరీల్లో వాళ్ళిద్దరు ఏవని అలా పిన్ పాయింట్ చేయలేమండి. అంటే మాకు క్రియేట్ చేసినవి, అంటే మాకు లైఫ్లో జరిగిన యాస్టీస్ రాసాం కదా. సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి, అందుకనే యాస్టీస్ రాయలేం. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం